ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో సభ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ పలువురు మంత్రులు, నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం అంతా తమ అధీనంలో ఉందని విశాఖ సిపి శంఖభత్ర చెప్తున్నారు. సభకు 3 లక్షల మంది ప్రజలొచ్చే అవకాశం ఉన్నందున 5,000 మంది సెక్యూరిటీతో నిఘా ఉంచామన్న సిపి తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తారీఖున మోడీ ప్రధాని పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఏయూ మైదానంలో సభ ఏర్పాట్లను అయితే పరిశీలించారు నారా లోకేష్, అలాగే ఇతర మంత్రులు. ప్రస్తుతం మనతో సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఇక్కడ పెడుతున్నారో మనతో సిపి శంకరభత్ర బాగ్చి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు సెక్యూరిటీ? 2 లక్షల మంది నుండి 3 లక్షల మంది వరకు పబ్లిక్ రావచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది విఐపీస్ రాబోతున్నారండి. సో మేము 26 పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశాము. 5,000 కంటే ఎక్కువ మంది పోలీసు వాళ్ళు, ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ విమెన్ ఈ బందోబస్తులో పాల్గొంటారు. 3,000 కంటే ఎక్కువ మందిని మేము బయట వేరే జిల్లాల నుండి రప్పిస్తున్నాం. పబ్లిక్కి, విఐపీస్కి, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రోగ్రామ్ జరపడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తాం. సెపరేట్ పార్కింగ్ ఏమైనా చేశారు సార్? విఐపీస్కి సెపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, పబ్లిక్కి సెపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా అదనంగా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా రోడ్ షో సంబంధించి చాలా మంది ప్రజలు వస్తుంటారు, అభివాదం చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా? ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఎస్పీజీ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు పని చేయాలి. ప్రతి రోడ్ షోలో ఉన్న ప్రతి వ్యక్తి ఫస్ట్ ఫ్రిస్కింగ్, తర్వాత హ్యాండిల్ మెటల్ డిటెక్టర్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ చెకింగ్ చేసి లోపలికి రానిస్తాం. వాళ్ళ దగ్గర మొబైల్ వరకు ఉండొచ్చు. అండ్ పూలు ఉంటే పూలు అది త్రో చేయడానికి, విసరడానికి ఉంటాయి. అంతే, ఇంకా ఏం మనం అలౌ చేయం. అక్కడ మంచినీళ్ళు, స్నాక్స్ అన్నీ లోపల ఉంటాయి. సుమారుగా ఎంతమంది సెక్యూరిటీ? దీనికి స్పెషల్గా డాగ్ స్క్వాడ్ అలాంటిది ఏమైనా పెట్టడం? అది డాగ్ స్క్వాడ్ ఉంది, యాంటీ సబోటేజ్ చెకింగ్ టీమ్స్ ఉన్నాయి, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఉన్నాయి, యాక్సెస్ కంట్రోల్ టీమ్స్ ఉన్నాయి. అన్నీ మేము పెడుతున్నాం, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. ఇది విశాఖ పోలీస్ కమిషనర్ గారు అయితే చెప్తారు. పూర్తిగా అయితే ఈ నెల 8న ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పూర్తిగా ఏయూ మైదానంలో సెక్యూరిటీ పరంగా మొత్తం అంతా పరిశీలించడం. గత కొద్ది క్రితమే పూర్తిగా నారా లోకేష్, అలాగే ఇతర మంత్రులు కూడా సభా ప్రాంగణాన్ని పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సభా ప్రాంగణం దగ్గర ఉన్న ఇక్కడ 8వ తారీఖున మోడీ పర్యటన వచ్చి పూర్తిగా అయితే ప్రసంగించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగానే రోడ్డు షో ఉంటుంది. ఆ రోడ్డు షో ముగించుకొని ఇక్కడ సభకు అయితే వస్తారు. ముఖ్యంగా సుమారుగా 2 లక్షల పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంచనా ప్రకారమే సెక్యూరిటీని పరంగా కట్టుదిట్టం చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ ఇక్కడికి రావడం, సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు అయితే పరిశీలించడం. ఫుల్ సెక్యూరిటీ నిఘా నేడం మొత్తం అంతా ఇక్కడ ఉంటుందని చెప్పారు. ఎస్పెషల్గా సుమారు ఒక 10,000 మంది పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ పనిచేసే అవకాశం ఉందని ఇప్పటికే మనకి పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా 8వ తారీఖున ప్రధాని సభకు అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే